నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి. 1994 ఫిబ్రవరి 28వ తారీఖున బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది. ఎందుకు అలా అంటున్నారు భాగ్యం అనే మీకు కొంతమందికి సందేహం వచ్చి ఉండొచ్చు. మనం పత్రిజీని ఎన్నోసార్లు కలిసాం. ఆయన భోజనం వడ్డిస్తే తిన్నాం, మన ఇంటికి వచ్చారు, ఆయన ప్రవచనాలు విన్నాం, ఎంతో దగ్గరలో ఉన్నాం. కానీ ఇప్పుడు పత్రిజీ గురించి తెలుసుకొని ఆయన ఈ భూమండలానికి అందించినటువంటి సులభమైన సరళమైన ధ్యాన మార్గాన్ని ఇప్పుడిప్పుడు ఆచరించి అయ్యో గురువుగారిని మేము చూడలేకపోయినామే అనేటువంటి బాధపడేవాళ్ళు కోకొల్లలు. ఈ మధ్య కడతాల్లో అప్పుడప్పుడు నేను కడతాలకు వెళ్తుంటూ ఉండేది హైదరాబాదే, జాన్ జగత్ మ్యాగజైన్ చూసుకుంటూ. కడతాలకు వెళ్తే పత్రిజీ శక్తి స్థల్ దగ్గర కెనడా నుంచి ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు. వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ అప్పుడప్పుడు దుఃఖిస్తున్నారు. ఎందుకండి మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకు దుఃఖిస్తున్నారంటే, మీరు ఎంత అదృష్టవంతులు సార్, మరి ఇన్ని సంవత్సరాలుగా మీరే కాదు మీ చుట్టుపక్కల ఎంతోమంది మారారు. అయితే మేము ఎన్నో సార్ వీడియోలు చూస్తూ రావాలి రావాలి ధ్యానమాచక్రానికైనా రావాలని అనుకుంటున్నాం, రాలేకపోయినాం. కనీసం ఇప్పుడైనా వచ్చి ఈ శక్తి స్థలంలో ధ్యానం చేయాలని వచ్చాము అనే వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మనం ఎంత అదృష్టవంతులం, పత్రిజీని కలవడం, ఆయన ప్రవచనాలు వినడం, ఆయన వడ్డిస్తే ధ్యానమాచక్రంలో ఎన్నిసార్లు ఎన్ని వందల మందికి అందరికీ భోజనాలు వడ్డించారు. ఎంత ఇష్టమో అందరినీ కలవాలంటే పత్రి సార్, అందరి అనుభవాలు వినాలంటే ఎంత ఇష్టమో పత్రి సార్కి. మరి అందుకని ఎన్ని జన్మల భాగ్యం అంటున్నాను. ప్రతి ఒక్క మానవుడు కూడా 2 రకాలైన పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వస్తాడు. స్త్రీగానో, పురుషుడుగానో, కుంటివాడుగానో, గుడ్డివాడుగానో, మహారాజుగానో ఇలా జన్మ తీసుకుంటాడు. ఈ భూమండలం అనేది మాయ. ఈ 2 కళ్ళతో చూసేదంతా మాయ. ఈ క్షణం ఉండి మరి క్షణం లేనిది, ఈ రోజు ఉండి రేపు లేనిది ఈ 2 కళ్ళతో చూస్తాం, ఎంత మాయ. మరి అక్కడి నుంచి ఆత్మస్వరూపులుగా ఉన్న మనం జన్మ తీసుకునేటప్పుడు 2 పాఠాలు, అంటే భౌతికపరమైన పాఠాలు, ఆత్మపరమైన పాఠాలు నేర్చుకుంటాను, ఆచరిస్తాను, ప్రగతి సాధిస్తానని వస్తాము. వీడికి వచ్చిన తర్వాత ఈ మాయా ప్రపంచంలో రెండవది మర్చిపోతాం. భౌతికపరమైన ప్రగతే, అంటే నేనే గొప్పగా ఉండాలి, నేనే కోటీశ్వరుడుగా ఉండాలి, నాకే పేరు ప్రఖ్యాతులు రావాలి అనేటువంటి మాయలో పడిపోయినటువంటి వాడు ఎన్నెన్నో దౌర్జన్యాలు, దహనకాండలు ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు. చేసి ఆఖరికి ఏ రోజు ఒకరోజు వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది కదా, అప్పుడు గుర్తొస్తే ఏం లాభం? చేతులు గాలి ఇంకా ఆకులు పట్టుకుంటే ఏమన్నా ప్రయోజనమా? అంత మాయలో ఉన్నటువంటి మనకు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు వచ్చి ఎంతోమంది మహర్షులు వచ్చారు, కానీ అనేక నియమ నిబంధనలు పెట్టారు వాళ్ళు. ఈ విషయం చెప్పడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, కొన్ని షరతులు పెట్టారు. కానీ పత్రిజీ వచ్చిన తర్వాత ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా నువ్వెక్కడుంటే అక్కడ ఏ పని చేస్తున్నా సరే నీ శ్వాస మీద నీ ధ్యాస పెడితే చాలు. రెండో పాఠం ఏదైతే ఇందాక అనుకున్నాం కదా, భౌతికపరమైన పాఠాలు, ఆత్మపరమైన పాఠాలు. ఆత్మపరమైన పాఠాలు ఆధ్యాత్మిక ప్రగతి తప్పకుండా సాధిస్తాము శ్వాస మీద ధ్యాస ద్వారా అనేటువంటి గొప్ప సరళమైన సులభమైన అందరికీ అర్థమయ్యేటువంటి ఒక గొప్ప పదాన్ని, 2 అక్షరాలే, శ్వాస మీద ధ్యాస. శ్వాస ఆల్రెడీ ఉంది, ధ్యాస పెట్టడం. మరి దీనివల్ల లక్షలాది కుటుంబాలు ప్రపంచవ్యాప్తంగా భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి సాధించి ఇలా ప్రచారం చేస్తున్నారు లక్షలాది కుటుంబాలు. వాళ్ళకందరికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, మనకందరికి కూడా. వాళ్ళంటే మనమే. మరి అలా నేను 94లో ధ్యానానికి వస్తే, ధ్యానం అంటే నాకు విస్తృతమైనటువంటి పిచ్చి అనుకోవాలి. ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయాలి అనేటువంటి దీంతో విస్తృతంగా తిరిగేవాడిని. అనేక జిల్లాలు తిరిగాను, ముఖ్యంగా వెస్ట్ గోదావరి, గుంటూరు, ఖమ్మం, మన జిల్లా ఇప్పుడున్నాం కదా ఖమ్మం జిల్లా. ఇక్కడ కలెక్టర్ మరియు డిఓ దగ్గర ప్రోగ్రాం తీసుకొని వాళ్ళ ప్రొసీడింగ్స్తో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి తిరగడం జరిగింది. 2007 ఈ జిల్లా అయిపోయింది. 2008లో సార్ కొంచెం నువ్వు ఇష్టంగా నువ్వు వెళ్ళొద్దు, నేను ప్రోగ్రాం చెప్తుంటాను, ఆ ప్రోగ్రాంలకి నువ్వు అటెండ్ అవ్వాలన్నాడు. అప్పటి నుంచి నా షెడ్యూల్ కొంచెం మారిపోయింది. సార్ ఏం చెప్తే అది చేయడమే. మనకు తెలుగు మాత్రమే వచ్చు,
తమిళ్ సరిగా రాదు, హిందీ సరిగా రాదు. 2007లో తిరువణ్ణామలై వెళ్ళు 6 మంత్స్ అక్కడ ఉండు, ధ్యానయజ్ఞం చేస్తామన్నారు. సరే అన్నాం. మళ్ళీ 2009లో శ్రీశైలంలో 3 మంత్స్ ఉండమన్నారు, ఉన్నాం. 10 నుంచి నువ్వు ఇంక ప్రచారం చేయొద్దు, ఈ జన్మకి ఎంత చేసేసావు అంత చేసేసావు, ఇంక నీ ప్రచారం ఆపేసి హైదరాబాద్ వచ్చేయమన్నారు. ఏమండి, సొంత ఇల్లు ఉంది, పిల్లలంతా ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, మన శ్వాస మనదే, వాళ్ళ శ్వాస వాళ్ళదే. అయినా ఏం మాయ చేశాడు, సూట్ కేసులో బట్టలు సర్దుకొని టూర్ వెళ్ళినట్టు వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ మోసారం బాగ్లో ఉన్నది, గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లోనే ఒక పోర్షన్ ఖాళీ అయితే దానిలో తీసుకొని అక్కడ ఉన్నాం. ఎందుకు రమ్మన్నాడో తెలియదు. 2011లో అప్పటి వరకు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ని 2001లో ప్రారంభమైంది. ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాగజైన్, తెలుగు మాసపత్రిక. అప్పటి వరకు రమాదేవి మేడం కూకటిపల్లిలో ఉంటారు, ఆ మేడం నిర్వహిస్తామన్నారు. 2011లో మేడం మీరు ఇన్ని సంవత్సరాలు అద్భుతంగా నిర్వహించారు, ఇక మీదట కేశవరాజు తీసుకుంటారు ఈ బాధ్యతని నాకు ఈ మ్యాగజైన్ పని అప్పచెప్పారు. అప్పటి నుంచి మరి అదే పనిలో ఉన్నాను. 2014లో రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆనాటి ధ్యానాంధ్రప్రదేశే తర్వాత ధ్యాన జగత్గా మార్చుకోవడం జరిగింది. ఇది ఈ నెల పత్రిక. గుర్తుపట్టారా? ఎవరున్నారు దీంట్లో? పేరు చెప్పండి. వావ్, గట్టిగా చప్పట్లు కొడదాం పత్రిజీకి. 2024 నవంబర్ మాసపత్రిక. ఈ ఫోటో రేర్ ఫోటో, మీ దగ్గర ఉండదు, మా దగ్గరే ఉంటుంది. ఇటు కొన్ని దాచుకొని ఉంటాం, అప్పుడప్పుడు రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఎన్నెన్నో ఆర్టికల్స్. అయితే ఈ మ్యాగజైన్ విషయానికి కొంచెం చెప్పి మళ్ళీ కాస్మిక్ వ్యాలీ గురించి చెప్పాలి. ఎందుకంటే కాస్మిక్ వ్యాలీకి, ఖమ్మం జిల్లాకే నాకు చాలా అనుబంధం ఉంది, కాస్మిక్ వ్యాలీకి ఇంకా అనుబంధం ఉంది, అవి చెప్తాను. ముందు మ్యాగజైన్ గురించి చెప్తాను. 1991లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభించి మొట్టమొదటి ధ్యాన పిరమిడ్ కర్నూలులో బివి రెడ్డి గారి సహకారంతో అద్భుతంగా నిర్వహించారు. అటు నుంచి గుంతకల్, అనంతపూర్, 4వ తిరుపతి, 94లో తిరుపతికి వచ్చారు. మరి 96లో రెండవ పిరమిడ్ లోప్ సంగ్రంప పిరమిడ్ అని ఉరవకొండలో వచ్చింది. అప్పటికి రెండే, ఇప్పటికి ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? చిన్న పెద్ద పిరమిడ్లు కలిసి ఆంధ్ర అండ్ తెలంగాణలో 25,000 పైన ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్స్కి అంతా కూడా. ఎందుకంటే మీరేమైనా మీ డబ్బులు అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు అంటే, క్వశ్చన్ వేసుకుంటే మీరు వేసుకునే నగలు, 7 అంతస్తుల మేడ, మీ కార్లు అవన్నీ మీ వెంటేం రావు. లోక కళ్యాణం కోసం నువ్వేమైనా ఖర్చు పెట్టావా? శక్తి క్షేత్రాన్ని ఏమైనా నిర్మించినావా? లేదంటే నిర్మిస్తా ఉంటే ఏమైనా సహకరించావా? లేదంటే ఈ ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా అందించేటువంటి బుక్స్ ఎవరికైనా పంచావా? లేదంటే ఆత్మజ్ఞాన బోధ చేసావా? ఇట్లాంటి పాయింట్లే మీతో వచ్చే సంపాదన. ఇంకేది ఈ రెండు కళ్ళతో చూసేది ఏది మీది కాదు, మీ వెంట రాదు. అందుకే పత్రిజీ మూమెంట్ స్టార్ట్ చేయకముందే ఒక 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. మొన్నటి దాకా కూడా ఇంకొక 50,000 చదివారు. 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతానే ఆయన వెంటనే, మనం బుక్ అంతా చదవలేం కదా, 400 పేజీలు 300 పేజీలు ఉంటుంది ఒక్కొక్కసారి సార్ తీసుకుని చదివేటువంటి బుక్. చదువుతూ అండర్లైన్ చేసేవారు, ఇంగ్లీష్ అయినా తెలుగైనా చేసి మళ్ళీ మా దగ్గర ఇచ్చేవాళ్ళు. ఆ అండర్లైన్ చేసిన పాయింట్లన్నీ మేము క్రోడీకరించి మ్యాగజైన్లో వేస్తూ ఉంటాం. కాబట్టి 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మ్యాగజైన్కి. పత్రిజీ స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. స్వాధ్యాయం అంటే చదవడం, బుక్స్ చదవడం. మీరు ఇంకేదో బుక్స్ కాదు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. ఇప్పుడు ఒక మహర్షి యొక్క జీవిత చరిత్ర చదివే దానివల్ల అపారమైన జ్ఞానాన్ని, ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆయన జీవిత విశేషాలను, ఆయన చెప్పినటువంటి పదాలను చదివే దానివల్ల ఎంతో అపారమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. అందుకే సార్ ఏం చెప్పారంటే, 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని అవన్నీ తీసి మరి మిక్సీలో వేసి దాన్ని కొట్టి మిక్స్ చేసి దాన్ని ఒక ఎసెన్స్ మీకు అందిస్తున్నాను మ్యాగజైన్ ద్వారా. కన్నా ఆయన చెప్పే ప్రవచనాలు కూడా అలాగ ఉంటాయి. కాబట్టి అంత అద్భుతమైనటువంటి మ్యాగజైన్ మనకు అందించారు. ఆయన కోరింది ఏంటంటే, ఈ మ్యాగజైన్ 2001లో ప్రారంభించినప్పుడు ప్రతి తెలుగు వాళ్ళు తప్పకుండా చదవాలి, ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరవేయాలి అని చెప్పడం జరిగింది.
ఇందాక కూడా చెప్పాను, ఖమ్మం జిల్లాతో నాకు చాలా అనుబంధం ఉంటుంది. ఖమ్మం మాస్టర్ ఒక ఆమె ఏమనిందంటే, ప్రతిసారి ఏదో మీటింగ్లో ఉండగానే, మన ఇంటి ముందర బెంచ్ కారు ఉండేదానికంటే మన ఇంటి టీపా పైన ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉండాలి అని మేడం చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ వివరణ ఇచ్చింది. ఏంటి అంటే, మన ఇంటికి ఎవరో బంధువులు ఫ్రెండ్స్ వస్తారు, ఆ టీపా పైన మీరు ఏదో న్యూస్ పేపర్ ఇంకోటో పెడితే చూస్తూ ఉంటారు. కానీ ఈ మ్యాగజైన్ పెట్టేదాని వల్ల మనం కాఫీ అటు ఇచ్చే లోపల, ఇలాంటి వచ్చి పలకరించే లోపల అటు తిప్పితే ఒక పేజీనో ఒక పేరానో పత్రిచి ఒక సందేశమో చూసి, ఇంత మంచి బుక్ ఉంది మీరు చదువుతున్నారంటే మేము చదివేది కాకుండా ధ్యానం కూడా చేస్తామని చెప్పేదానివల్ల ఆ కుటుంబం ధ్యానులుగా మారిపోతారు అని ఆ మాస్టర్, ఖమ్మం మాస్టర్ చెప్పింది. ఈ మధ్య ఖమ్మం వచ్చానండి. వస్తే ఒక ఆయన క్లాసుకి పిలిచారు, వచ్చాను. వాళ్ళ ఇంట్లోనే క్లాస్ జరుగుతుంది, నా పక్కనే కూర్చోండి ఉన్నట్టు లేచి వెళ్ళారు. మళ్ళీ ఒక 5 నిమిషాలు తిరిగి వచ్చారు. ఏం తెచ్చారు తిరిగి అంటే, ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో ఒక నలిగిపోయినటువంటి, బొరికిలు పడిపోయినటువంటి ఒక పాంప్లెట్ తీసుకొచ్చి చూపించాడు. మనం గమనుంటామా, దీనికంటే మంచి పాంప్లెట్ మీకు దొరకలేదు, ఇది చూపిస్తున్నారా ఏంటి అని అన్నాను నేను. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, సార్ ఎప్పటి నుంచో నేను ధ్యానం తెలుసుకోవాలని అనుకుంటున్నాను, నాకు దొరకలేదు. మనం ఎంత ప్రచారం చేయాలి కానీ వాళ్ళకి చేరాలి కదా, ఎప్పుడు సమయం వస్తే అప్పుడే చేరుతుంది. నేను నడిచిపోతూ ఉంటే ఈ పాంప్లెట్ ఆ రోడ్లో పడి ఉంది, ధ్యానం అనే పెద్ద అక్షరాలతో ఉంది. తీశాను, అయ్యో ధ్యానం అనేది ఎన్ని రోజులు నేను ఎతుకుతున్నాను దొరికిందని దాన్ని శుభ్రంగా తుడిచి ఇంటికి తెచ్చుకొని ఇంకా బాగా శుభ్రం చేసి నా జీవితాన్ని మార్చేసినట్టు ఈ పాంప్లెట్ని నలిగిపోకుండా ఈ ప్లాస్టిక్ కవర్లు వేసిపెట్టి దాచుకున్నానండి అన్నాడు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. కాబట్టి ఆ 2 అక్షరాలు, ధ్యానం అనేటువంటి 2 అక్షరాలు మీ జీవితాన్ని, మనందరి జీవితాన్ని, ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ మార్చేసేటువంటి గొప్ప ఆయుధమే ధ్యానం. అదే శ్వాస మీద ధ్యాస. మరి మన మూమెంట్లో మొట్టమొదటి పాంప్లెట్ తిరుపతిలో సారే రాశారు, కరెక్షన్ చేశారు. చేసి కేశవరాజు నీ డబ్బులతోనే ప్రింట్ చేయాలి అన్నారు. అప్పుడు సింగిల్ కలర్ డబ్బు, మరి మల్టీ కలర్ లేదు, వైట్ పేపర్ అంత సైజులో. ఆ పేరేంటి తెలుసా? అన్నమయ్య ధ్యాన జ్ఞాన బోధ. నేనే ప్రింట్ చేశాను, పంచాము. మేము నలుగురమే అప్పుడు తిరుపతిలో పత్రిసారిని కలిసింది నలుగురమే. ఇప్పుడు పెద్ద సిటీ అయిపోయింది, కానీ అప్పుడు మెయిన్గా 4 వీధులే ఉండేది. సాయంత్రం పూట నలుగురం వెళ్ళి ఆ పాంప్లెట్ పంచేవాళ్ళం. ఇప్పుడన్నా కొంచెం అవగాహన ఉంది ధ్యానం అంటే, అప్పుడు ఎవరికి అవగాహన లేదు. ఇటు చూపిస్తానే ధ్యానం అంటే, కొంతమంది తీసుకొని నలిపి మాకు ఎదురుగానే కింద పడేసేవాళ్ళు, కొంతమంది తీసుకోగానే పేపర్ తట్టేసేవాళ్ళు. ఎవరో ఒకరో ఇద్దరు పేపర్ అది తీసుకొని, ఆ పాంప్లెట్ తీసుకొని మడిచి జోబులో పెట్టుకుపోయేవాళ్ళు. కింద పడిపోయింది, తీయాలనా వద్దా సందేహం. అయితే మళ్ళీ వెళ్ళిన తర్వాత సార్ అడిగారు, ఏమయ్యా అంటే, పంచాం సార్, కానీ ఒక డౌట్, మాకెదురుగానే కింద పడేస్తున్నాడు, దాన్ని తీయాలనా వద్దా అని అడిగాం. కింద పడింది, తీయవద్దు. ఈరోజు వేస్ట్, కింద పడిపోయింది, ₹1 పాంప్లెట్ కింద పడేశాడు, తొక్కేశాడు, చినిగిపోయింది అనుకుంటావు. ఇలాంటి పేపర్, నలిగిపోయింది, పాడైపోయిన పేపర్, ధ్యానం అనేటువంటి పదం చూసి మీ దగ్గరికి వచ్చి ధ్యానం నేర్పించమనేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి ఏది వేస్ట్ కాదు, వృధా కాదు, తీయకండి కింద పడింది అన్నారు. మనకి ఏదైనా ఒకటి సార్ చెప్పింది మనకు రుజువు అవ్వాలి కదా. అప్పటి నుంచి ఎదురు చూస్తాను, అలా అన్నారు కదా సారు, మరి ఆ పదానికి నాకు ఇంకా అంటే ప్రూఫ్ దొరకలేదు అనుకుంటే, ఖమ్మంలో ఒక ఆయన తీసుకొచ్చి చూపించాడు. అవునా కదా? పత్రిజీ చెప్పింది ఆ రోజు మీకు వింతగా ఉండొచ్చు, ఇంకొకటిగా ఉండొచ్చు, ఏదో ఒకరోజు మీకు దానికి ప్రూఫ్, రుజువు దొరుకుతుంది. అవునా కాదా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఈ సందర్భంగా. అయితే ఇప్పుడు ఎంతో నెట్వర్క్ వచ్చేసింది, వాట్సాప్లు ఏమేమో వచ్చినాయి కదా, ఫేస్బుక్. ఒకప్పుడు బాగా సినిమాలు చూసేవాళ్ళ మేలే. ఒక అతను ఎంప్లాయ్, మంచిగా ఆఫీసర్గా ఉన్నాడు. ఎప్పుడు ఆయన నచ్చిన హీరో సినిమాకి రిలీజ్ రోజు సెలవు పెట్టేసి మరీ సినిమా చూసేవాడంట. ఒకరోజు, ఇప్పుడంటే ఇంటర్నెట్లో ఏడైనా సినిమాలు అప్పటికప్పుడే 10 చోట్ల రిలీజ్ అవుతాయి, కానీ అప్పుడు బాక్స్ రావాలి. ఈయన వెళ్ళాడు, టికెట్ కొనుక్కున్నాడు. బాక్స్ రాలేదండి, కాసేపు బయట వెయిట్ చేయండి అన్నాడు. ఏం చేస్తాడంటే, బయట మనం పోతేనే గమ్మునుంటామా, మన కోసమే గుమ్మగులాడుతూ మిర్చి బజ్జీలు పకోడీలు వేస్తుంటారు మెయిన్ రోడ్లో. అవునా కాదా? ఈ టికెట్ కొనుక్కున్నటువంటి ఆయన అక్కడికి వెళ్ళి ఆ మిర్చి బజ్జీ, ఇప్పుడు కదా పేపర్ ప్లేట్లు, డిస్పోజల్ అంతా వచ్చినాయి, అప్పుడేం లేదు. నిన్నటి న్యూస్ పేపర్, ఈరోజు వేస్ట్ పేపరు, దాంట్లో పకోడీలు, మిర్చి బజ్జీలు ఇచ్చేవాళ్ళు. అది తింటూ ఉంటే ఆ యొక్క న్యూస్ పేపర్లో, నిన్నటి న్యూస్ పేపర్లో ఈరోజు పత్రిజీ గారిచే
ధ్యాన జ్ఞాన బోధ పబ్లిక్ గార్డెన్స్లో అని కనపడింది. అప్పుడు ఫోన్ నెంబర్ కూడా లేదు. అప్పుడు ఆయన చూసి ఆయన కూడా అన్వేషిస్తేనే మనం పట్టుకుంటాం దాన్ని. ఆయన చూశాడు, అరే నేను ఎప్పటి నుంచో ధ్యానం అనుకుంటున్నానే, మరి దీంట్లో ఫోన్ నెంబర్ కూడా లేదు, నేను టికెట్ కొనుక్కున్నాను, మరి సినిమా రేపైనా చూడొచ్చు, కానీ ఈ ప్రోగ్రాం రేపు ఉంటుందో ఉండదా కదా, ఎప్పటి నుంచో తప్పిస్తున్నానని ఈ సినిమా టికెట్ కొన్నాడు కదా, ఏం చేయాలి? ఎవరికైనా ఇస్తూ ఉంటే దూరం నుంచి చూసేవాళ్ళు బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నాడు, సూటు బూట్ వేసుకుంటున్నాడు అనుకుంటారని ఆ యొక్క సినిమా టికెట్ నలిపి అక్కడ పడేసి ఈ ఆయిల్ అయినటువంటి ఈ యొక్క మిర్చి బజ్జీ తినట్టు ఈ పేపర్ పట్టుకొని పోయి ఆ అడ్రస్ ఎత్తుక్కొని పబ్లిక్ గార్డెన్స్లో క్లాస్కి వెళ్ళాడు. అది ధ్యానం యొక్క విశిష్టత. మన అన్వేషణలో ఉండాలి. అంటే మీకు చేతికిచ్చిన అది మీకు నాకు సంబంధం లేదని అనుకుంటారు. మీరు ఆ స్థాయికి చేరినప్పుడు మీరు అది అమృతంలాగా తీసుకొని మీరు దాన్ని అద్భుతమైన పదంగా తీసుకొని మీరు మార్పు చెందుతారు. ఓకే, నా గురించి నేను చెప్పుకోవాలి కదా. పత్రిజీని కలిసినప్పుడు నేను కేశవరత్న అడ్వర్టైజర్స్ అని నా ఓన్ బిజినెస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. తిరుపతిలో తెలియని డిపార్ట్మెంట్ ఉండదు, తెలియని వ్యాపారస్తులు ఉండరు, తెలియని స్కూలు కాలేజీ ఉండదు. అలాంటి అంత బిజీగా ఉంటే 13 ఆర్గనైజేషన్లో కూడా మెంబర్గా ఉన్నాను నేను. అకాడమీ ఫైన్ ఆర్ట్స్, సినీ సొసైటీ, క్షత్రియ సేవా సంఘం, ఎగ్జిబిషన్ సొసైటీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్, జేసీసీ, రోటరీ లైన్స్, ఇట్లా. మరి ఎక్కడో ఒక చోట నేను ధ్యానం గురించి అప్పుడు నేను చేయట్లేదు, ధ్యానం తెలియదు. అంటే ఒకరోజు నువ్వు ధ్యానం అంటూ ఉంటావు కదా, పత్రిజీ అని ఆయన సుభాష్ పత్రి గారు ఆయన కర్నూలు నుంచి వచ్చారు, పలానా చోటు ఉంటారు అంటే 1994 ఫిబ్రవరి 28న సార్ని ఎత్తుక్కుంటూ మేము ఆ యొక్క దివ్యారామం అని కపిల్ తీర్థం నుంచి తిరుమల వెళ్ళే దారిలో దివ్యారామం అని టీటీడీ నర్సరీ ఉంది, అక్కడికి వెళ్ళాం. ఆ రోజు సోమవారం. ఆ రోజు సముద్రాల లక్ష్మణ్య గారు ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి అంతా బాలాజీ సత్సంగం అని పేరు పెట్టి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి సోమవారం అక్కడ భగవద్గీత గురించి చెప్తారు. సార్ అక్కడికి వస్తుంటే మేము అక్కడికి వెళ్ళాం. మేము 4 వెళ్ళాం, మా ఫ్రెండ్స్. అక్కడ 150 మంది ఉన్నారు. అంతా సిమెంట్ తిన్నులు ఉన్నాయి, క్లాస్ జరుగుతుంది. ఆయన ఇట్లా వేదిక తాబేలాకలు అంతా సిమెంట్తోనే ఉన్నాయి, కుర్చీలు ఏమి లేవు. కాసేపు అయిన తర్వాత ఈరోజు మన క్లాస్ ఇంతటితో అయిపోయింది. అయితే ధ్యానం గురించి చెప్పడానికి సుభాష్ పత్రి గారు ఆయన వచ్చారు. ఎవరికైతే ఇష్టముందో వాళ్ళు ఆయన కలవచ్చు అంటే చెప్పారు. ఈయనతో పాటు ఆ 150 మంది ఈయన మొత్తం వెళ్ళిపోయినారు. మేము 4 ఉన్నాం. నేను అప్పటికే ఎంతోమంది స్వామీజీలను కలిశాను, కాషాయ వస్త్రాలు గడ్డం పెట్టుకునేవాళ్ళని. నాకు పాద నమస్కారాలు ఎప్పుడూ ఇష్టం లేదు, అప్పుడు ఇప్పుడు కానీ. ఒకానొక గురూజీ దగ్గర స్వామీజీ దగ్గరికి పోతే వీళ్ళంతా పాద నమస్కారం చేస్తే నేను దూరంగా ఉన్నాను, నాకు ఇష్టం లేదు కాబట్టి. ఆయన పిలిచి వీళ్ళంతా పాద నమస్కారం చేస్తే నువ్వెందుకు పెట్టు అని బలవంతంగా పెట్టించుకున్నాను. అందువల్ల నేను పత్రిజీని కలిసినప్పుడు ఆయనకి గడ్డం లేదు, కాషాయ వస్త్రాలు ఏమి లేవు, కొత్తగా అదే చూడడం, టీషర్టు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు. మరి ఎంతోమందిని చూసాము, వాళ్ళు అలా ఉన్నారు, ఈయన ఇలా ఉన్నాడు, ఈయనకేంటి నమస్కారం పెట్టాలా ఏంటి అనుకుంటూ ముందుకు వెళ్తే ఆయన చేయి చేశాడు. మీకు అందరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుంటారు కదా, నేను కూడా చేయి చేశాను. చేయి గట్టిగా పట్టుకున్నాను, షేక్ హ్యాండ్ గట్టిగా పట్టుకొని నా కళ్ళల్లో కలిపెట్టి చూశాడు. మనమేం తక్కువ, మనం కూడా కళ్ళల్లో కలిపెట్టి చూసాం. అప్పుడే నాకు అనిపించింది ఈ జన్మకి ఈయనే ఆఖరి గురువు అని. మళ్ళీ క్వశ్చన్ వేస్తుంది కదా, అదేంటి ఎంతోమంది దగ్గరికి వెళ్ళావు ఇమ్మలేకపోయినావు, ఇంట కన్ఫర్మ్ చేస్తున్నామని మళ్ళీ ప్రశ్న. అయినా సరే ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని మళ్ళీ కన్ఫర్మ్ చేసింది. అది ఆ రోజు ఏదైతే నా యొక్క భావం నా మైండ్లో పడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇదే మూమెంట్లో పత్రిజీ ఏం చెప్తే అది చేస్తూ ముందుకెళ్తున్నాను. 31 సంవత్సరాలు అవుతుంది, మన ఫిబ్రవరితో 31 సంవత్సరం పెట్టింది. ఏం మాస్టర్? అయితే టైం ఉంటే మళ్ళీ నా గురించి కొంచెం చెప్పుకుంటాను. కాస్మిక్ వ్యాలీ గురించి చెప్పాలి. మొదటి రోజు నుంచి కూడా నాకు ఎన్నెన్నో అనుభవాలు వచ్చినాయి. నా బుక్ కూడా ఉంది, మీరు చూస్తుంటారు. ధ్యాన మహాచక్రంలో స్టాల్లో పెడతాం, ధ్యాన దగ్గర స్టాల్లో. ఓం నమ శివాయ, ఓం కేశవాయ నమః అని. అంటే 1994 నుంచి నా ధ్యాన అనుభవాలన్నీ కూడా పత్రిజీ వినేవాళ్ళు. ఆయనకు అన్నీ తెలుసు, కానీ మన నోటికుండి వినాలని చెప్పమంటారు. అదేవిధంగా పత్రిజీ గారి మదర్ సావిత్రమ్మ కూడా నా అనుభవాలన్నీ విన్నారు. సారే చెప్పాడు కేశవరాజు అనుభవాలు వినమని. బుక్ రాయమన్నాడు, రాయడం జరిగింది. అదే ఓం నమ శివాయ, ఓం కేశవాయ నమః. ధ్యానమాచక్రంలో మాత్రమే మన స్టాల్లో ఉంటుంది. మరి ఇంకొక బుక్ ఉంది చిన్నది, ధ్యానం అందరికీ అవసరమని. అది 2003లో పౌర్ణమి ధ్యానం చెన్నైలో చూసుకొని వచ్చి, మాకు 5 o'clock ట్రైన్ ఉంటుంది చెన్నై టు ఎర్లీ మార్నింగ్.
ఆ ట్రైన్ ఎక్కాను. ట్రైన్ కదలలేదు. కళ్ళు మూసుకుంటాం కదా! మనం ఖాళీ ఉంటే కళ్ళు మూసుకుంటాం కదా! కళ్ళు మూసుకున్న వెంటనే ఒక డిక్టేషన్ చెప్తున్నారు. నా దగ్గర ఎప్పుడు ఒక బ్యాగ్ ఉంటుంది, చిన్న బ్యాగ్. అప్పుడు కూడా దాంట్లో పెన్ను, స్క్రిప్లింగ్ ప్యాడ్ ఉంటుంది. పెన్ను పేపర్ తీసుకొని రాయమని చెప్పారు ధ్యానం అందరికీ అవసరమని. అది రాశాను. ట్రైన్ కదిలింది. మళ్ళీ లోపల పెట్టేశాను. ఇంటికి పోయిన తర్వాత మరుసటి రోజు నుంచి 3:30కి తెల్లవారుజామున లేపుతారు మాస్టర్స్. లేపి డిక్టేషన్ చెప్తారు. రాయడం జరిగింది. అదే ధ్యానం అందరికీ అవసరమని. దాంట్లో గృహిణులకు ధ్యానం, విద్యార్థులకు ధ్యానం, పారిశ్రామికవేత్తలకు ధ్యానం, రైతులకు ధ్యానం, ఇలా. ధ్యానం అందరికీ ఒకటే కదా! ఇదేంటి ఇలా చెప్తున్నారే అనిపించింది. కానీ ఒక విద్యార్థిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ధ్యానం చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడతాడు, గృహిణులకు ధ్యానం, గృహిణి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ధ్యానం వల్ల ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడతాడు, డిఫరెంట్ మ్యాటర్. ధ్యానం ఒకటే, కానీ ఇన్ని వర్గాల వాళ్ళు, ఇన్ని రకాల వాళ్ళు ఎలా ధ్యానం వల్ల సమస్యల నుంచి బయటపడతారు అనేటువంటి బుక్ రాపిచ్చారు నా దగ్గర. ఇప్పటికి కూడా దాని ప్రింటింగ్ కాస్ట్ ₹6. ఇప్పటికి కూడా నెలకు 5,000 బుక్స్ వెళ్ళిపోతున్నాయి. అందరూ నిన్న కూడా తెమ్మని అడిగిన ఉమా మహేష్ అని ఒక 100 బుక్కులు తెమ్మని ఆయన కారులో పెట్టుకున్నాడు. కాబట్టి మనల్ని మార్చడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. పత్రిజీ ప్రవచనాలు, వీడియోలు ఉన్నాయి, ఎన్నెన్నో బుక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ధ్యాన జగత్ ఉంది. ధ్యాన జగత్ని ఇప్పుడు ప్రపంచంలో ఉండే వాళ్ళకందరికీ ఎలా కాస్ట్లీ అవుతుంది కదా వేరే దేశాల కంటే, డిజిటల్ కాపీని ఇంట్రొడ్యూస్ చేసాం 4 ఇయర్స్కి ముందు. www.jnanajagat.com ద్వారా మీరు గూగుల్లో ఎంటర్ అయిపోతే మీకు ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ అడిగిన తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీరు లాగిన్ అయిపోతే 5 సంవత్సరాల మ్యాగజైన్లు అందులో ఉంటాయి. ఎప్పుడు కావాలనే చదువుకోవచ్చు మీరు. మరి మేమేమో మీకు అందించేదని సిద్ధంగా ఉన్నాం. పట్టుకుంటే మే వంతు, లేకుంటే మీ ఇష్టం. ఇందాక నేను ఒక మేడము అలా అడగాలనిపించింది. ఏం మేడం ఎంతో ఖర్చు పెడుతుంటారు కదా, ఒక 10 మ్యాగజైన్లు తీసుకొని కొత్త వాళ్ళకి ఎవరికన్నా పంచవచ్చు కదా అన్నాం. వెంటనే తీసుకునింది ఆమె. ఇందాక మనకు చిరకాల మిత్రుడు ఒకటి ఇప్పుడు బెంగళూరులో తను వచ్చాడు. చెప్పిన వెంటనే అతను కూడా తీసుకున్నాడు. కాబట్టి మనం పంచుదాం. ఎంతో ఖర్చు పెడుతుంటాం, పంచేది నేర్చుకోవాలి. సార్ అంతగా పంచారు కాబట్టే మనం అందరం తయారైనాం. ఓకే, కాస్మిక్ వ్యాలీ గురించి మాట్లాడుకున్నాం. నేను చాలాసార్లు వచ్చాను. ముఖ్యంగా 2-3 సంఘటనల గురించి చెప్తాను. 2018 మేము ఇలాంటి సమయమే వరంగల్లో సార్కి ఎంత ఇష్టం అంటే ఈ రూట్లో వెళ్ళేటప్పుడు తప్పకుండా వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇట్లా వశిష్ఠ గౌతమ్కి వెళ్తున్నా, జంగారెడ్డిగూడెం వెళ్తున్నా, అటు వెళ్ళే బదులు వయా ఖమ్మం వెళ్దామయ్యా, కాస్మిక్ వ్యాలీ వెళ్దామనేవారు. వరంగల్లో రాత్రి 10:30-11 అయింది. మరుసటి రోజు రాజమండ్రి వెళ్ళాలి. వయా ఇటు వెళ్దాం, ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేద్దాం అన్నారు. సరే మేము వచ్చేకాడికి మిడ్ నైట్ అయింది అనుకోండి, 1 ఎంత అయింది. సరే అప్పుడు ఇవన్నీ ఏం లేవండి. ఈ పిరమిడ్ ఒకటి ఉంది, ఆ లైబ్రరీ ఒకటి ఉంది, అక్కడ అన్నదాన మండపం కూడా అప్పుడు లేదు, చిన్న టెంట్ ఉంది. ఆడ కాస్మిక్ ఇది ఉంది, సార్ కోసం కట్టారు కదా, అది ఉంది. వచ్చాము. నిద్రలేస్తేనే రఘురాం ప్రసాద్ గారు, సరోజ మేడం ఇదంతా చూపిస్తున్నారు. తులసి ఇది ఇంత కట్టారు, అప్పటికి ఎంత చూపిస్తా ఉన్నారు. సరే ఎటా వచ్చాము కదా అని నేను మాతర్ బాబా కేవ్కి వెళ్ళి వీళ్ళు మాట్లాడుకొని, వీళ్ళ మాటలతో మనకేం పనిలే అని ఆ లోపల నేను వెళ్ళొద్దామని మాతర్ బాబాకి వెళ్ళి కూర్చున్న వెంటనే ఆయన సంక్రాంతికి 1 వారం రోజులు నువ్వు ఇక్కడ వచ్చి ఉండు అన్నాడు. సంక్రాంతికి 1 వారం రోజులు ఇక్కడ వచ్చి ఉండు అన్నాడు. సంక్రాంతికి మాకు ఆల్రెడీ జీతవనంలో ప్రోగ్రాం ఉంది కదా. నేను అన్నాను సంక్రాంతికి రాలేను, మాకు ప్రోగ్రాం ఉంది అక్కడ అన్న. ఇట్లనే మాట్లాడుకున్నట్టుగా. అయితే సంక్రాంతి అయిన తర్వాత అన్నారు రా అన్నాడు. సరే అని చెప్పి కాసేపు ఉన్న తర్వాత ఇంకా వీళ్ళు అంటే సార్కి రెడీ అవుతున్నారు కదా, ఇంక వెళ్ళాడు. వచ్చేసాం, రెడీ. ఏం జరిగింది అన్నాడు. ఇట్లన్నా. మరి నువ్వు వస్తావా సంక్రాంతికి అన్నాడు. సార్ జాతవనం అయిపోయినా ఇంక వస్తానన్న. ఏదైతే మాట చెప్పామో దాని ప్రకారం అది 16 అయిపోయిన వెంటనే 16 నైట్ అక్కడ బయలుదేరి వచ్చాను. వస్తే రాత్రి 1 గంటకు వస్తుంది ఆ ట్రైన్ ఇక్కడికి. రఘురాం ప్రసాద్ గారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. నేను మా మిసెస్ ఇద్దరం వచ్చాం. వచ్చిన తర్వాత రూమ్ ఇచ్చారు. ఉదయం లేచి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాను. స్నానం చేసి వెళ్ళి కూర్చుంటానే చెప్పిన మాట ప్రకారం వచ్చావు కదా అని. మాట తప్పను సార్, నేను మీతో చెప్పాను, వచ్చాను అంటే ఏమేం జరగబోతుంది ఈ మూమెంట్లో, కాస్మిక్ వ్యాలీలో ఏం జరగబోతుంది, మెయిన్గా మన మూమెంట్లో ఏం జరుగుతుంది మొత్తం అరగంట సినిమా చూపించారు.
ఇక్కడ అప్పుడు ఏమీ లేదండి. ఇప్పుడు మీరున్న గెస్ట్ హౌస్ ఉంది కదా, అది కానీ ఏమీ లేవు. ఇదే ఉండింది. కాస్మిక్ వ్యాలీలో రోజు రోజుకు అభివృద్ధి అవుతుంది. 2025 నుంచి రోజు ఒక 10 బస్సుల జనం, అంటే ఒక 500 మెంబర్స్ ప్రతిరోజు ఇక్కడికి విజిట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ మ్యాగజైన్ గురించి చెప్పారు. నువ్వు నీ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవట్లేదు. ప్రతిసారి కూడా నేను చెప్పుకోనండి. ఇప్పుడు ఆయనకి ఎన్నో ఉంటాయి. ఈ నెల ప్రతి నెల 4.5 లక్షలు ఉంటే మ్యాగజైన్ బయటకు వెళ్తుంది. అది ఎవరికి చెప్పుకోవాలి? నాకేమో నా పరిస్థితి ఏంటంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం. ఇప్పుడు ఆ సార్ని అడిగితే ఒక ₹1,00,000 వచ్చు. తులసి మేడం అడిగితే కూడా 50,000 టక్కని ఇచ్చేసింది. కానీ నేను అడగను, నాకు చేత కాదు, అడిగేది చేత కాదు. మేడం మీకు మ్యాగజైన్ చందా కట్టండి మేడం అని అడుగుతాను నేను. అది నా చేతగాని తనమే, లేకంటే ఇంకా బాగానే ఉండేది. ఆడుంది సువర్ణ మేడం. మేడం మీ సెంటర్ నుంచి ఒక 50,000 ఇప్పించంటే ఇప్పిస్తుంది. కానీ నేను అడగను, చందానే అడుగుతాను. మరి ఎందుకో నాకు తెలియదు. ఇలా ఎన్నెన్నో కష్టాలు పడుతున్నాయి. ఏ రోజు కూడా సార్కి సార్ ఈ నెల కష్టంగా ఉంది అని చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. మహతర్ బాబా ఏం చెప్పాడంటే 2025 నుంచి జానజగత్ కష్టాలు కూడా తీరిపోతాయి, ప్రతి ఒక్కరూ కూడా దీనికి బాగా సపోర్ట్ చేస్తారన్నారు. మనమే చప్పట్లు కొట్టుకున్నాం ఒకసారి. ఇంకొక నెలే ఉంది, డిసెంబర్ అయిపోతేనే జనవరి నుంచి మీరంతా కూడా అడగకపోయినా జానజగత్కి బాగా సపోర్ట్ చేస్తారంట. ఏం మేడం? అదేవిధంగా కాస్మిక్ వ్యాలీలో దాని తర్వాతనే ఎన్నెన్నో మార్పులు వచ్చినాయి. అద్భుతంగా అక్కడ వచ్చింది. ఇక్కడ పిరమిడ్ వస్తుంది. 8:30 వరకు అండి. 6:30కో 7కో వచ్చి కూర్చున్నాను. 1.5 hour 2 hours దాకా అన్నీ మొత్తం విజన్. ఇంకా చాలా మందిలే చూపించారు. ఆడికి పోయి చూస్తే అప్పటికే వెయిట్ చేస్తాను, ఇంకా రాలేదని. అప్పుడు అన్నదానం ఇప్పుడు ముందుగా భోజనం చేస్తాను కదా, అది కూడా లేదు. ఆ రేకుల షెట్టే ఉంది. ఆడ కూర్చొని టిఫిన్ తింటా ఉండి ఇటు చూస్తే ఆ కొండపైన ఇది ఉంది కదా, దీనిపైన ధ్యానం చేస్తున్న బుద్ధుడు కనపడుతున్నాడు నాకు. సార్ ఏం సార్ అక్కడ ధ్యానం చేసిన బుద్ధుడు స్టాచ్యూ కనపడుతుందంటే మాకు కనపడలేదు అన్నారు. సరే చూద్దాం రండి. మరుసటి రోజు మొత్తం ఆ కొండలంతా ఎక్కాం. ఎలా ఉంది, దీనిపైన ఎక్కేది కూడా కష్టమే, అది కష్టమైంది ఎక్కేయలేం. వ్యక్తి నేను ఏదైతే చూశానో ఆ ప్లేస్ పక్కనే అంటే బండలన్నీ పక్కకు పోయి ఒక కోనేరు లాగా ఉంది. అన్నీ ఓపెన్ అయిపోయింది కాబట్టి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. దానికన్నా క్లోజ్ చేసి ఒక చిన్న కోనేరు వస్తుంది, దాంట్లో కలుపు పూలు వేయచ్చు. అక్కడ స్టాచ్యూ పెడితే అక్కడ టర్నింగ్ ఉంది కదండి, ఆ టర్నింగ్ కాడి నుంచి మనకు ఆ స్టాచ్యూ కనపడుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ రఘురామ్ ప్రసాద్ గారు, సరోజ మేడం మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఇదంతా కొంచెం అయినాక అక్కడ స్టాచ్యూ కూడా పెట్టాల్సి వస్తుంది. మేము అనుకుంటున్నాం కానీ ఇంకా అంతవరకు వెళ్ళలేదు ఈ పనుల వల్ల. ఓకేనా అండి? తర్వాత సార్కి అన్నీ తెలుసు కదండి, మళ్ళీ ఒకసారి అక్కడి నుంచి మేము వశిష్ఠ గౌతమ్కి వెళ్ళాం. సార్కి చెప్పలేదు, ఆయన అడగలేదు, ఇవన్నీ జరిగింది కూడా. కేశవరాజు కాస్మిక్ వ్యాలీ అనుభవం వీళ్ళందరికీ వినపడేట్టుగా చెప్పాడు. మనం ప్రతి ఒక్కటి పత్రిజీ మన గురించి, మన అనుభవాల గురించి ప్రతి ఒక్కటి పత్రిజీకి తెలుసు. గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి పత్రిజీకి. సరే రఘురామ్ ప్రసాద్ గారు, సరోజ మేడం, సార్ మీరు కాస్మిక్ వ్యాలీకి తప్పకుండా రావాలి అంటే సరే అని ఎన్నో ఈ యొక్క సార్ బర్త్డే ఆంధ్ర అండ్ తెలంగాణలో కనీసం ఒక 100 చోట్ల చేస్తున్నారు. తెలుసు కదా మీకు, ఒక 100 చోట్ల చేస్తుంటారు ఈ 3 రోజులు కానీ, మళ్ళీ ముఖ్యంగా రేపు కానీ. అయినా సరే ఫస్ట్ ఏళ్ళకి ఆ మాట చెప్పాం కాబట్టి నిన్న వచ్చాను. నేను వచ్చేకాడికి నిన్న ఉదయం ఇక్కడ మెయింటైన్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఫ్లూట్ జరుగుతుంది, ఆడ కూర్చున్నాను. పత్రిజీకి ఎంత ఇష్టం ఫ్లూట్, గణేష్ కూడా వచ్చాడు ఫ్లూట్ అంటే. ఆడ కూర్చొని కళ్ళు మూసుకుని వెంటనే పత్రిజీ ఇక్కడ ఉన్నారు. ఇదే కదా నేను కోరుకున్నది. ఏమన్నారు? ఇదే కదా నేను కోరుకున్నది. అంటే ఫ్లూట్ అంటే చాలా ఇష్టం కదండి గురువుగారికి. ఇలాంటి అంటే ఏంటి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రోగ్రామే కదా నేను కోరుకున్నది. అంటే మ్యూజిక్ మీట్ ఏంటంటే సార్కి ఎంత ఇష్టమో. కడతాల్లో కూడా అంత చలిలో కూడా డిసెంబర్లో సార్ 4:30కంతా వచ్చి స్టేజ్ పైన కూర్చునేవాళ్ళు. మనమే కొంచెం దుప్పట్లు కప్పుకొని 5కు 5:30కు పోతాం, అవునా కాదా? కాబట్టి ఫ్లూట్ మెయింటైన్ అంటే ఆయన ఎంతగా ఇష్టమో అందుకే నాకు కనపడినాడు. ఈయన ఎప్పుడైతే కనపడి ఇదే కదా నేను కోరుకున్నది అన్న వెంటనే మహతర్ బాబా గారు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు అక్కడి నుంచి. ఎప్పుడూ ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఇక్కడ యాక్చువల్గా ఉంటారు. సరే నేను ఈరోజు సాయంత్రం వెళ్ళిపోవాలి, నిన్న వెళ్ళలేదు మహతర్ బాబా దగ్గరికి. ఈరోజు ఇక్కడ మెడిటేషన్ గణేష్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతామన్నా మళ్ళీ మనకు వెళ్ళేదానికి వీలు కాదని నేరుగా 6:30కి అక్కడ వెళ్ళి
7:30 వరకు కూర్చునేటప్పుడు మనం అనుకుంటాం కదండి ఎంతసేపు చేయాలని. 7:30 వరకు అక్కడ చేసి మళ్ళీ ఇక్కడొచ్చి చేద్దాము అని కూర్చున్నానండి. డీప్‌గా వెళ్ళిపోయాను. మరి మనం డీప్‌గా వెళ్ళిపోయిన టైం తెలియదు కదా! 7:31 నా పైన చినుకులు పడ్డాయండి. ఏంటి చినుకులు పడుతుంది, వర్షం పడుతుందని లేచి చూస్తే లేదు. చెట్టు పైనున్న ఆ యొక్క మంచు బిందువులు పడ్డాయి. అంటే కరెక్ట్‌గా నన్ను 7:30 అనుకున్నాను కదా! నన్ను లేపాలి కదా మాస్టర్స్. అంటే మళ్ళీ నేను ఇక్కడొచ్చి మీ అందరి సమక్షంలో ధ్యానం చేయాలి కదా! ఏ గాలొచ్చిందో ఏమో, ఏం తగిలిందో తెలీదు సార్. నేనైతే వర్షమేనని అనుకున్నాను. కరెక్ట్‌గా నా పైనే ఆ యొక్క నీటి బిందువులు పడ్డాయి. అప్పుడు లేసాను. కాబట్టి ఎప్పుడూ మనల్ని నడిపిస్తూనే ఉంటారు మాస్టర్సు. మనం చేయవలసింది ఒకటే ధ్యానమే. ఇంకెవరు పాదాలు పట్టుకోవాల్సిన పని లేదు. ఇంకేమీ చేయవలసిన లేదు. మనం ధ్యానం ఒక్కటి చేస్తే మనల్ని అద్భుతంగా ఆధ్యాత్మిక ప్రగతిలో నడిపించటానికి యాస్ట్రల్ మాస్టర్స్ ఎప్పుడూ మన వెంట ఉంటారు. దానికి అద్భుతమైన నిదర్శనమే కాస్మిక్ వ్యాలీ. నేను ఈ పక్క కొండ, ఆ పక్క కొండలు మొత్తం తిరిగేశాను. అన్ని చోట్ల ధ్యానం చేశాను. అప్పుడు చెప్పాను కదండి 7 రోజులని. 7 రోజులని వస్తే ఆయన 3 రోజులు చాలు, నువ్వు అనుకున్న ప్రకారం వచ్చావు కదా, 3 రోజులు ఉండి వెళ్ళిపోమన్నాడు. 3 రోజుల్లో అన్ని చోట్ల ధ్యానం చేసేసాను. ఇది శక్తి స్థలాలు ఉన్నాయి కదా, ఈ అన్నింటిలో ధ్యానం చేసి ఈ కొండ ఎక్కాను, ఆ కొండ అంతా అయిపోయింది. 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను. ఎన్నో శక్తి క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నెన్నో పిరమిడ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ కాస్మిక్ అలెకి ఒక ప్రత్యేకత ఉంది. అది మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సిన లేదు, మీకే అర్థమవుతుంది అది. కాబట్టి యాస్ట్రల్ మాస్టర్సు ఈ యొక్క శక్తి క్షేత్రాన్ని ఎంచుకొని ఒక అద్భుతమైనటువంటి మార్పు కోసం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో ఎనర్జీ మనకు తోడవుతుంది. మరి ముఖ్యంగా 2 సన్నివేశాలు చెప్పిన సార్ గురించి చెప్పమంటారా? ఇందాక చెప్పాను మన కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తారు అని. అవును కదా! ఆయన ఏం చూస్తారు మన కళ్ళల్లో కళ్ళబెట్టి? మన మన అందం, మన చందం కాదు ఆయన చూసేది. మీ కళ్ళలో 2 నిమిషాలు చూసే లోపల మొత్తం మీ గత జన్మ ఏంటి, ఈ జన్మ ఏంటి, ఈ జన్మలో ఏం పర్పస్ కోసం వచ్చారు, మొత్తం మీ లైఫ్ ఎజెండా ఆయనకి వెళ్ళిపోతుంది. ఎవరైనా గమనించే ఉంటారు, గమనించకంటే గుర్తుపెట్టుకోండి. 2 నిమిషాలు మనం ఒక పేపర్లో రాసామనుకోండి మేడం, ఒక అర్ధగంట రాస్తాం. జిరాక్స్ ఎంతసేపు పడుతుందండి? ఒక 10 సెకండ్స్లో జిరాక్స్ వచ్చేస్తుంది, ఆ పేపర్ ఏం రాసినా కూడా. ఆ విధంగా మన గత జన్మ గురించి, ఈ జన్మ గురించి మొత్తం ఆ 2 నిమిషాల్లో మొత్తం ఆయనకి డేటా వెళ్ళిపోతుంది. అప్పుడు మాట్లాడతారు, మీరు అసలు ఉత్పుణ్యానికి వచ్చి ఏదో చూడడానికి వచ్చి వెళ్ళిపోతారా, ధ్యానంలో నిలబడతారా, ధ్యాన ప్రచారం చేస్తారా, అసలు ఏంటి మీ గురించి మొత్తం ఆయనకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని బట్టే సార్ మీతో మాట్లాడతారు. అలాంటి 2 సంఘటనలు చెప్తాను మీకు. పత్రిజీ ఎప్పుడు వచ్చినా తిరుపతిలో భీమాస్ డీలక్స్ అనే హోటల్లో దిగేవాళ్ళు. భీమాస్ రఘు గారు, ఆయన పేరు రంగనాథం, మేము భీమాస్ రఘు అని పేరు పెట్టాం, అదే అలవాటు అయిపోయింది అనుకోండి. సార్ని ఆయనే ఇన్వైట్ చేశారు. మీరు ఏ ఫీజు లేకుండా, ఏమీ చేయకుండా లోక కళ్యాణం కోసం తిరుగుతున్నారు, చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడు వచ్చినా మా లాడ్జీలోనే దిగాలి, నేనేం డబ్బు తీసుకోను ఫుడ్కి కానీ లాడ్జీ మీద కానీ, మీతో ఎంతమంది వచ్చినా నేను డబ్బు తీసుకోనండి. సార్ ఆ మాట ప్రకారం అక్కడికి వెళ్తారు. అయితే భీమాస్ రఘు హోటల్ ప్యూర్ వెజిటేరియన్. ఎంతోమంది తిరుమలకు వచ్చే వాళ్ళంతా కూడా రకరకాలుగా ఉంటారు కదా, వచ్చి వాళ్ళ గెస్ట్ హౌస్లో దిగితే వెజిటేరియన్ హోటల్ ఎక్కడంటే ఆయన చెప్తే ఆడిపోయి ఆయన పంపించారు. అందువల్ల అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎస్పీలు, కలెక్టర్లు అందరూ పరిచయం ఆయనకి ఏదో ఒక రకంగా. బిగినింగ్లో నేను సారు కూర్చొని ఉన్నాం. సారు వస్తే అప్పటికి జాబ్ రిజైన్ చేశారు కదండి, వారం 10 రోజులు ఉంటారు. అప్పుడు ఎంత బిజీగా ఉన్నా సార్తో గంటలు గడిపేవాళ్ళం. నేను సార్ కూర్చొని ఏదో మాట్లాడుతున్నాం. భీమాస్ రఘు గారు ఒక కలెక్టర్ని, ఆయన ఫ్రెండ్, ఆ కలెక్టర్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే మళ్ళీ ఆయన వెళ్ళిపోవాలి ఊరికి, కూర్చొని కూడా లేదు ఆయన. భీమాస్ రఘు గారు, సార్ నా ఫ్రెండు పలానా చోట కలెక్టరు అని పరిచయం చేశారు. నేను సార్కి ఎదురుగా ఇట్టున్నాను. ఇటు ఆయన చూశాడు 2 మినిట్స్, ఏం మాట్లాడలేదు. కేశవరాజు, అప్పుడు 3 అయిందండి టైము మధ్యాహ్నం. కేశవరాజు, ఎక్కడో క్లాస్ ఉందన్నావు కదా, ఇప్పుడు ఇంకా టైం ఉందా అన్నాడు. టైం లేదని అనకూడదు కదా, మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక క్లాసే లేదు ఆ రోజు, కానీ సార్ 5 మినిట్స్ టైం ఉంది సార్ అన్నా నేను. ఆయనతో పాటు చాలా అలర్ట్గా ఉండాలండి, లేకుంటే చాలా ఇబ్బంది పడతాం. ఒక 5 మినిట్స్ టైం ఉంది సార్ అన్న. అయితే ఫ్లూట్ బ్యాగ్ అంతా చూడు సర్దు వెళ్దాం అన్నాడు. ఈయనతో మాట్లాడలేదు కదా ఈ కలెక్టర్తో.
5 నిమిషాలు చూసి "ఆ, నాకు టైం అయిందని మాట్లాడుకొని వెళ్ళిపోయినాడు. ప్రోగ్రాం లేదు కదా. కాసేపు మళ్ళీ మనం మాటల్లో పడ్డాం. సాయంత్రం 7 గంటలకు ఈ కలెక్టర్ని పంపించేసి భీమాశ్రఘు గారు పైకి వచ్చారు. భీమాశ్రఘుది సార్ది సేమ్ ఏజ్ అనుకోండి. గురుగారు మీ పైన నాకు చాలా కోపంగా ఉంది అన్నాడు. ఇంత సరదాగా మాట్లాడుకుంటా ఫ్రెండ్లీగా. ఏంటి చెప్పండి రఘు గారు అన్నాడు. నా ఫ్రెండ్ పలానా కలెక్టర్ అంటే మీరు కనీసం పలకరించలేదు. ఏమంటే కలెక్టర్ గారు ఆరోగ్యం బాగుందా, పిల్లలు మీరు క్షేమమేనా, ఉద్యోగం బాగుంది, ఈ 2 మాటలు అడుగుంటే మా వాడు పలకరించాడని సంతోషంగా వెళ్ళి ఉంటాడు సార్. కిందికి పోయిన తర్వాత నాతో ఏమన్నాడంటే, అంటే కలెక్టర్ ఆయనతో ఏమన్నా, ఏం గురువు గారండి కనీసం పలకరించని చేత కాదు ఆయన గురువు గారు అని చెప్పి నన్ను తీసుకెళ్ళావు అని నన్ను తిట్టిపోయినాడు సార్ అనేసి ఇట్టాగే చెప్పాడు. అప్పుడు పత్రి సార్ ఏమన్నాడు తెలుసా, భీమాశ్రఘు గారు నేను ఎప్పుడొచ్చినా మీరు భోజనం పెడుతున్నారని నాకు రూమ్ ఇస్తున్నారని అర్హత లేని వాడిని నన్ను పొగడమంటారా? నేను అతనితో మాట్లాడాలంటే నా పక్కన కూర్చోబెట్టుకోవాలంటే 10 జన్మలు ఎత్తే కానీ ఆ అర్హత రాదు. కాబట్టి నువ్వు ఫుడ్ పెడుతున్నావని రూమ్ ఇచ్చావని నన్ను అతన్ని పొగడాలా, పలకరించాలా? పలకరించాను. నీకు ఇష్టం లేంటి చెప్పి ఈ క్షణమే నేను బ్యాగ్ తీసుకొని సర్దుకుంటాను అన్నాడు. చూసారా, అది పత్రిజీ. మనం ఏ స్థాయిలో ఉన్నామో చూడండి. పలకరించారు, మాట్లాడారు, భోజనం వడ్డించాడు, మీ ఇంట్లో వంట చేశాడు. అవునా కాదా? ఇది పత్రిజీ అంటే. ఓకే, ఇంకా 5 మినిట్స్ టైం ఇచ్చాడండి. ఇలాంటి ఎన్నో సంఘటనలు. సరే, మనం ప్రోగ్రామ్ అంటే ఎవరినో విఐపీని పిలుస్తాం కదండి. మేమేం చేసామంటే ఒక డిఐజీని పిలిచామండి. ఆయన కూడా 2-3 సార్లు మన మేటైన్కి వచ్చాడు, మనలో ధ్యానం చేశాడు. 3 రోజుల ప్రోగ్రాం అంటే డిఐజీని పిలిచాం. వాళ్ళకి ఏమంటే పెద్ద ఆఫీసర్ కదా, అనంతపూర్ నుంచి వచ్చాడు. చివరి రోజు 3వ రోజు ఆయన రమ్మంటే ముందు రోజే వచ్చాడు. మరి ఇంత పెద్ద ఆఫీసర్ వచ్చాడు కదా అని చెప్పి 2 కుర్చీలు వేసి సార్ని కూర్చొని పెట్టి ఆయన కూడా పక్కన కూర్చోబెట్టాం. ఆ డిఐజీ ఏం చేశాడంటే పక్కన కూర్చొని కాళ్ళు ఇటు ఊపుతున్నాడండి. మైక్ పక్కకు పెట్టి ఇది సభా మర్యాద కాదు, కాళ్ళు ఊపొద్దు అన్నాడు. ఒక 5 నిమిషాలు గమ్మునున్నాడు, మళ్ళీ ఊపుతున్నాడు. అప్పుడు మైక్ పక్కకు తీయలేదు. గెట్ అవుట్, లే, కిందికి దిగి, నా పక్కన కూర్చొని అర్హత నీకు లేదు. నీ బాడీయే నీ కంట్రోల్లో లేదు. నువ్వు పెద్ద ఆఫీసర్వి, నీకు పెద్ద స్టాఫ్, నీకు పెద్ద ఉద్యోగము. నీ స్టాఫ్ నీ మాట ఏం వింటారు? నీ బాడీ నీ కంట్రోల్లో, దిగే అని వెంటనే కసురుకొని దించేశాడు. ముందుగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ కేసు పెడతాడు ఈయనని మేము అనుకుంటా ఉంటే మళ్ళీ వచ్చి మాతో పాటు కూర్చొని అయినాడు. మళ్ళీ కాళ్ళు ఊపుతున్నాడు. అంటే ఆయనకి అది అలవాటేమో, మనమేం చేయలేం. కానీ మళ్ళీ ఏం పట్టించుకోలేదు అనుకోండి, అలా అవమానించారని. అవమానం కాదు, గురువుగా అంత కటువుగా చెప్తారు. అయితే మళ్ళీ 3 రోజులు వచ్చాడు, ప్రోగ్రాం బాగానే ఉన్నాడు. పత్రిజీ వాడు ఏ స్థాయిలో ఉన్నాడు సంబంధం లేదా ఆయనకి. ఏ తప్పు చేసినా ఇమ్మీడియట్గా ఖండించడమే ఆయన పని. ఎన్నో సభల్లో పక్కన మినిస్టర్ కూర్చుంటాడు, లేదంటే ఎమ్మెల్యే కూర్చుంటాడు, ఎంపీ కూర్చుంటాడు. మరి అందరూ కళ్ళు మూసుకొని ఉండేటప్పుడు తిట్టడు వాళ్ళని. కళ్ళు మూసుకొని ఈయన వెళ్ళిపోవాలి సార్, నాకు పలానా ప్రోగ్రాం ఉందంటాడు. అరగంటని సార్ చెప్పాడుగా ధ్యానం అని. 5 నిమిషాలండి, 5 నిమిషాలు ధ్యానం చేసి వెళ్ళండి. 5 నిమిషాల్లో ఏమైపోతుందని కూర్చోబెడతాడు, అరగంట కూర్చోబెడతాడు ధ్యానంలో. ఈ అరగంట ఏం చెప్తాడు? వాడు ఏ స్థాయిలో ఉన్నా, వాడు మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, పిఎం అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి, మాంసం తినేంత వాడు దుర్మార్గుడు అంత కఠినంగా చెప్తాడు. మనం చెప్పలేమనుకోండి. ఈ అరగంట ధ్యానంలో ఏమి అతనికి ఎనర్జీ ఇస్తాడో, లేదంటే ఏ యొక్క బ్యాడ్ని తొలగించేస్తాడో. మీటైనా అయిపోయిన వెంటనే సార్ పొరపాటు అయిపోయింది సార్, నా జీవితంలో తెలియక తప్పు చేశాను, ఇంక వెంటనే మాంసం తినండి అంటాడు. చూసాడా? అతన్ని మార్చటానికి మరి ఎంతగా సారు ఎలా చెప్తే మారతాడు, ఎలా తిడితే మారతాడు, ఇలాంటి ఒక చెంపదెబ్బ కొడితే మారతాడా, ఒక మొటికాయ వేస్తే మారతాడా, గురువు గారికే తెలుసు, మనకు తెలియదు. అలా ఎంతమందిని, ఏ హోదాలో ఉన్న ఎంతమందిని మార్చారు. అవునా కాదా? ఇలాంటి గురువుగారు మనకు దొరకడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, మళ్ళీ ఎన్నిసార్లైనా చప్పట్లు కొట్టుకోవచ్చు గురువుగారికి. అయితే మనమెవరు? పిరమిడ్ మాస్టర్ అనేవాడు ఎవడు అంటే, ఈ భూమండలాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి పత్రిజీతో పాటు దిగి వచ్చిన దేవుళ్ళమే మనం కూడా.
పత్రిజీతో పాటు ఈ భూమండలాన్ని ఉద్ధరించడానికి దిగి వచ్చిన దేవుళ్ళమే మనము. వివిధ ప్రాంతాలలో వివిధ పొజిషన్లో మనం దిగేసి ధ్యానం నేర్చుకున్నాం. అంతటితో ఆగిపోకూడదు. 4 స్టేజెస్ ఉంటాయి ధ్యానంలో. ఒకటి ధ్యాని, మనం ధ్యానం చేస్తున్నాం, పక్కవాడికి కూడా చెప్పం. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకుంటారు. ఎవరికి లాభం? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ లోక కళ్యాణం కోసం కష్టపడమంటే చెప్పినప్పుడే మీరు ఎదిగినట్టు. ఫస్ట్ ధ్యాని. రెండవ పొజిషన్ ఏంటంటే ధ్యాన ప్రచారకులు. మీరే ధ్యాని, మీరు ప్రచారం చేస్తున్నారు. స్కూల్కో కాలేజీకి వెళ్ళి మ్యాక్సిమం అంటే ఒక 4 చేస్తారు రోజుకి, అంతే కదండి. ధ్యాన ప్రచారకులు. మూడవది ఆర్గనైజర్. ఆర్గనైజర్ అనేవాడు ఉన్న చోటనే ఉండి 10 మంది మాస్టర్స్ని 10 ఊర్లకో 10 స్కూళ్ళకో 10 కాలేజీలకో పంపించి ధ్యానం చేపిస్తాడు. మూడో స్టేజీ ఆర్గనైజర్. ఆర్గనైజర్ కోవలో కళ్ళం రామరెడ్డి గారు ఉన్నారు, సరోజ మేడం, రఘురామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వీళ్ళంతా ఉన్న చోట నుంచే ఎంతోమంది మాస్టర్స్ని పిలిపించి ఇలాంటి క్లాసులు ఏర్పాటు చేస్తుంటారు. ఆర్గనైజర్. దీనికన్నీ మించినది ఇంకొకటి ఉంది, అదే గురుస్థానం. మనం కూడా ఏదో ఒకరోజు ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీలాగా, ఒక ఆదిశంకరాచార్యులాగా, ఒక అన్నమయ్యలాగా, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామిలాగా ఈ 4 స్టేజెస్లో ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో మనం మారాల్సిందే. 4 స్టేజెస్ తప్పకుండా దాటుకోవాలి. మనకు బోల్డ్ అంత సమయం ఉంది. ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీని కలిసాం, ఎన్ని జన్మల పుణ్యఫలమో మంచి కుటుంబం ఉంది మనకు. ఈ జన్మలోనే మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఇతరులను ఉద్ధరించడం కోసం మనం కొంత సమయాన్ని కేటాయించాలి. ఈ 4 స్టేజెస్ ఈ జన్మలోనే మనం పొందవచ్చు. మనం ఎంత అదృష్టవంతులంటే, మీరు ధ్యానం చేస్తుంటే మీ ఫ్యామిలీలో మీకు ఎవరు అడ్డు చెప్పరు. భార్య ధ్యానం చేస్తుంటే మొగుడు కానీ పిల్లలు కానీ, లేదా మొగుడు ధ్యానం చేస్తుంటే భార్య కానీ పిల్లలు కానీ మీకు అడ్డు చెప్పట్లేదు. ఎంత అదృష్టవంతులు. మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి ఒకసారి. మీరు గత జన్మ అంతో ఎంతో ఆత్మజ్ఞానం లేకంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ కుటుంబం. మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, మీ మొగుడు వచ్చి, ఏంటి నాకు ఎప్పుడు చేసి పెట్టావు, చల్లకపోయింది అన్నం నేను తినాలా, ఏం కళ్ళు మూసుకుంటున్నావేంటి, నేను వేడివేడిగా భోజనం చేసి పెట్టచ్చు కదా, ఎప్పుడు వండి పెట్టామని తిడతాడు. మీకేం ధ్యానం కుదురుతుంది? మొగుడు ధ్యానం చేస్తున్నాను అనుకోండి, ఏమండి పక్కింటి ఆమె పట్టుచీర తెచ్చుకునింది, నువ్వు ధ్యానం మళ్ళీ తీసుకుందావు, ఇలాంటి ఇంకొకటి ఏదో తీసుకుందో కానీ ముందు నాకు అవి కొనిపెట్టి మళ్ళీ ధ్యానం చేయంటే మీకు మీ ఆయనకి ధ్యానం కుదురుతుందా అండి? లేదంటే వీళ్ళిద్దరూ సరే, పిల్లలు మీరు ధ్యానం చేస్తుంటే వచ్చి, ఏంటి మమ్మీ ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటావు, అది చేసిపెట్టి ఇది చేసి పెట్టాను, అలాంటి తండ్రిని ఈ పిల్లలు నష్టపెట్టారు అనుకోండి, మీకు ధ్యానం కుదురుతుందా? ఇదంతా లేకుండా మీకు సక్రమమైనటువంటి వాతావరణం మీ కుటుంబంలో ఉందంటే మీరు ఎంత అదృష్టవంతులు. కాబట్టి మీ కుటుంబానికి థ్యాంక్స్ చెప్పండి, మీ మొగుడికి థ్యాంక్స్ చెప్పండి, మీ పిల్లానికి థ్యాంక్స్ చెప్పండి, మీ పిల్లలకి థ్యాంక్స్ చెప్పండి, మీ బంధువులకు థ్యాంక్స్ చెప్పండి. మీ బంధువులు నీ మొగుడినో పిల్లానికి గిల్లారనుకోండి, ఎప్పుడు ధ్యానం అంటావంటే ఏంటంటే నీ కుటుంబం ఏమైపోవాలి? నీతో పాటు ఉన్న చూడు కోట్లు సంపాదించండి, 4 కార్లు కొన్నాయంటే మీకు ధ్యానం చేయగలుగుతారా మీరు? కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి మీ కుటుంబము, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ పిల్లలు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి. ఏం నష్టపోయేది ఏం లేదు, మీకు సహకరిస్తున్నారు కదా. దీంతో పాటుగా మీరు ధ్యానం చేస్తూ లోక కళ్యాణం కోసం రోజుకు 1 గంట అన్నా కేటాయించండి. మిమ్మల్ని పోయే అవకాశం లేదు, ఫోన్లు చేయండి, వాట్సాప్ మెసేజ్లు పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, నేను ధ్యానం చేస్తున్నాను. మీ బంధువులకు ఎన్నో రకాలుగా ఎన్నో మాధ్యమాలు ఉన్న ఇంటర్నెట్ మన కోసమే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా మనం మార్చగలిగేటువంటి మన వాయిస్తో, మన వీడియోలతో ఇంటర్నెట్. తర్వాత యూట్యూబ్ ఉంది, మనకు కూడా ధ్యాన్ జగత్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చూడొచ్చు. ధ్యాన్ జగత్ మ్యాగజైన్తో పాటు ధ్యాన్ జగత్ టీవీ యూట్యూబ్ ఛానల్ 650 వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 9,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ మధ్యన స్టార్ట్ చేసాం. దానికి వాసు అనే కారణం. మరి ఫిబ్రవరిలో వాసు నాకు మెసేజ్ వచ్చిందంటే దానికే ముందు ఇప్పుడే ప్రారంభించేద్దామని వెంటనే నవీన్ చూపించాడు, వెంటనే యూట్యూబ్ ఛానల్ పెట్టేసాం. అన్ని మాధ్యమాల ద్వారాగా మనం ఈ భూమండలాన్ని చైతన్యపరచాలి. అతి తక్కువ సమయంలో మనం అందరినీ మార్చగలిగేటువంటి కెపాసిటీ మనకుంది. ఓకే మాస్టర్స్, నేను అక్కడ కూర్చుంటాను. ధ్యాన్ జగత్ స్టాల్ ఉంది, అక్కడ ధ్యాన్ జగత్ మ్యాగజైన్ స్టాల్ ఉంది, మీరు అక్కడికి రావచ్చు. ఏమన్నా మనం మాట్లాడుకోవచ్చు, ఇంకొన్ని ఎన్నో అనుభవాలు మాట్లాడుకోవచ్చు, లేదంటే మీరు చందా కట్టుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాస్మిక్ వ్యాలీ ఆర్గనైజర్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.